షార్ట్ స్టూడియోకి స్వాగతం. ఇవాళ మనం 2024లో రిలీజ్ అయిన హిస్ట్ కామెడీ ఫిల్మ్ లిఫ్ట్ రీక్యాప్ చూద్దాం. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ కెవిన్ హార్ట్ నటించారు. స్పాయిలర్స్ అహెడ్. సైరస్ ఒక అంతర్జాతీయ దొంగ. ఇతను టీమ్మేట్స్ డెంటన్, పైలట్ కామిలా, హ్యాకర్ మీసన్, సేఫ్ క్రాకర్ మ్యాగ్నస్ మరియు ఇంజనీర్ ల్యూక్ ఒకసారి వీరంతా కలిసి ఒక హిస్టరీకి పాల్పడాలని చూస్తారు. అందులో భాగంగా సైరస్ ఒక ఎన్ఎఫ్టీ యాక్షన్ కి వెళ్తాడు. అక్కడ యాక్షన్ లో ఒక ఫేమస్ డిజిటల్ ఎన్ఎఫ్టీ ఆర్టిస్ట్ అయిన N8 తయారు చేసిన సెల్ఫ్ ఇంపోర్ట్రేట్ ని ఉంచుతారు. ఆ యాక్షన్ కి వచ్చిన సైరస్ ఆ ఇంపోర్ట్రేట్ ని $20 మిలియన్ వరకు వేలంపాడి గెలుచుకుంటాడు. సైరస్ మూమెంట్స్ గమనిస్తున్న ఇంటర్పోల్ ఆఫీసర్ అబ్బికి ఇదంతా ఏదో ప్లాన్ లో భాగమని వీరిని గమనిస్తుంటుంది. సరిగ్గా యాక్షన్ సేల్ అయిన వెంటనే సైరస్ ఎమర్జెన్సీ అలారం వచ్చేలాగా చేస్తాడు. ఆ తర్వాత ఆ ఎన్ఎఫ్టీ ఆర్టిస్ట్ ని N8 ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి తమ బోట్ లోకి వెళ్దామని అతని బోట్ లో తీసుకొని వెళ్తారు. ఇంటర్పోల్ ఆఫీసర్ అబ్బి ఇదంతా N8 ఆర్టిస్ట్ ని కిడ్నాప్ చేయడానికి చేశారని సైరస్ బోట్ ని చేజ్ చేస్తుంది. కానీ హ్యాకర్ మీసన్ తన హ్యాకింగ్ టెక్నిక్స్ వాడి పోలీసుల నుండి తప్పించుకునేలా చేస్తుంది. ఇదే టైంలో సైరస్ టీమ్మేట్స్ ల్యూక్, మ్యాగ్నస్ కలిసి వ్యాన్ కుక్ ఫేమస్ పెయింటింగ్ ని దొంగిలిస్తారు. సైరస్ ఇంకా తమ టీం మెంబర్స్ బోట్లోకి వెళ్ళగానే ఆ N8 కి చెప్పిన విధంగా $20 మిలియన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత అందరూ పార్టీ చేసుకుంటారు. మత్తులో నిద్రపోయిన N8 తిరిగి లేచేసరికి అతను కిడ్నాప్ కి గురయ్యాడని వార్తలు వస్తాయి. ఇది చూసిన N8 నన్ను కిడ్నాప్ చేశారా అంటాడు. అందుకు సైరస్ నిన్ను కిడ్నాప్ చేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తామని వారి ప్లాన్ చెప్తాడు. మోనాలిసా పెయింటింగ్ మొదట్లో వాల్యూ ఏం లేదని, ఒకసారి ఎవరో దొంగిలించాక దాని వాల్యూ మిలియన్స్ లోకి వెళ్ళిందని, N8 ఇప్పుడు నీ ఎన్ఎఫ్టీ ఆర్ట్ కూడా ఇలానే ఆన్లైన్లో ఆక్షన్ పెట్టామని, అందుకు $79 మిలియన్ వస్తాయని, N8 షేర్ $27 మిలియన్ అని అంటాడు. ఇంటర్పోల్ ఆఫీసర్ అబ్బికి ఈ N8 ఆర్టిస్ట్ విషయంలో ఎటువంటి రిపోర్ట్ రాదు. కానీ N8 కి చెల్లించడానికి వీరు చేసిన వ్యాన్ కుక్ పెయింటింగ్ దొంగతనం కేసులో వీరి టీమ్మేట్ డెంటన్ దొరుకుతాడు. అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో అబ్బి సుపీరియర్ ఆఫీసర్ హక్స్లీ ఒక ప్లాన్ తనతో చెప్తాడు. బిలియనీర్ అయిన జార్గన్సన్ డబ్బుల కోసం ప్రపంచంలో ఎప్పుడు విపత్తులను సృష్టిస్తూ వస్తాడు. ఆ దేశాలు కష్టాలలో ఉన్నప్పుడు వారి స్టాక్ మార్కెట్ పై షార్ట్ సెల్లింగ్ తో కోట్లు సంపాదిస్తాడు. అతని నెక్స్ట్ ప్లాన్ లో భాగంగా యూరప్ లో ఈసారి విపత్తులను సృష్టించడానికి చూస్తున్నాడని, ఇందులో భాగంగా జోర్గెన్సన్ లేవియాథన్ అనే హ్యాకింగ్ గ్రూప్ సహాయం తీసుకుంటున్నాడని, ఆ హ్యాకింగ్ గ్రూప్ కు చెల్లించడానికి జోర్గెన్సన్ వాల్ట్ నుంచి కొన్ని కోట్ల విలువ చేసే గోల్డ్ ని లండన్ నుంచి జూరిచ్ కి ఒక ప్లేన్ లో తరలిస్తున్నాడని, ఆ గోల్డ్ లీగల్ గానే దాచుకున్నది కాబట్టి అతను ఏమీ చేయలేమని, అందుకే సైరస్ టీం సహాయంతో ఆ గోల్డ్ ని హ్యాకర్ల రానున్న ముప్పుని ఆపగలమని అంటాడు హక్స్లే. అబ్బి ముందు ఒప్పుకోకపోయినా తర్వాత సైరస్ తో మాట్లాడటానికి వెళ్తుంది. వ్యాన్ కుక్ కేసులో జైలుకు వెళ్ళడానికి ఆధారాలు ఉన్నాయని, ఒకవేళ వీరు గనక సహాయం చేస్తే మనపైన ఉన్న కేసులు క్లియర్ చేయిస్తానని అబ్బి వారందరికీ మాట ఇస్తుంది. దీంతో వారంతా ఈ దొంగతనానికి ఒప్పుకుంటారు. అబ్బి ప్లాన్ గురించి చెప్తూ గోల్డ్ ముందు ట్రక్స్ ద్వారా తరలించి ఆ తర్వాత ఒక ప్యాసింజర్ ప్లేన్ లో కార్గో ద్వారా తరలిస్తారని చెప్తుంది. జార్గన్సన్ మనుషులతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు కాబట్టి ఆకాశంలోనే ఈ టాస్క్ అయ్యేలా చూద్దామని, అందుకోసం ఒక ప్రైవేట్ జెట్ అవసరమని, ఆ ప్యాసింజర్ ప్లేన్ ఫ్లైట్ డెట్ అని ప్రైవేట్ జెట్ కి మార్చేస్తే సరిపోతుందని సైరస్ అంటాడు. వారు మోల్సన్ అనే వ్యక్తి దగ్గర ఒక ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేస్తారు. కాకపోతే ఇది ఒక మోడిఫైడ్ ప్రైవేట్ జెట్. పై భాగంలో గ్లాస్ రూఫ్, ప్లేన్ క్రింది భాగంలో డిస్ప్లే ఉంటాయి. దీంతో ఇది నడపడం ఇల్లీగల్ అని అంటాడు. దీంతో ఆ జెట్ రాడర్ కి దొరకకుండా కొన్ని షీట్ ని అంటిస్తారు సైరస్ టీం. MI సన్ A380 రాడార్ సిగ్నల్ లను బ్లాక్ చేయడానికి పోర్టబుల్ సిగ్నల్ ఇంటర్ఫేస్ డివైస్ ని తయారు చేస్తుంది. కానీ అది ఒక బాంబు మాదిరి ఉండడంతో అది A380 లోకి తీసుకెళ్లడానికి ఇబ్బంది అవుతుందని, అందుకే ఒక్కో పార్ట్ ఒకరి దగ్గర పెట్టుకొని తీసుకొని ఎయిర్పోర్ట్ నుండి లోపలికి వెళ్తారు. కానీ ల్యూక్ ఎందుకో భయంతో ఫ్లైట్ ఎక్కకుండా ఉంటాడు. అతని దగ్గర సిగ్నల్ బూస్టర్ ఉంటుంది. దీంతో PSIDని ప్లేన్ కాక్పిట్ దగ్గరికి తీసుకెళ్తే సిగ్నల్ బూస్టర్ తో పని లేదని అంటుంది. దీంతో సైరస్ అబ్బి కలిసి ఈ PSIDని కాక్పిట్ దగ్గరలో ఉన్న వాష్రూమ్ లో ఉంచుతారు.
ప్లాన్ ప్రకారం కామిలా ఈ జెట్ ని నేరుగా A380 ప్యాసింజర్ విమానం కిందకి తీసుకెళ్తుంది. వెంటనే ఫ్లైట్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు ఫ్లైట్ డేటా మారిస్తే దొరికిపోతారు కాబట్టి బ్రుజెల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అయిన హ్యారీ సహాయం తీసుకుంటారు. అతను తన తెలివిని వాడి A380 సిగ్నల్ స్వాప్ అయినప్పుడు ఎవరు గమనించకుండా మేనేజ్ చేస్తాడు. అలానే A380ని కార్టినల్ ఎయిర్పోర్ట్ కి డైవర్ట్ చేస్తామని ATC ద్వారా చెప్తాడు. కామిలా కూడా A380 ఫ్లైట్ సిగ్నల్ ని ఒక డ్రోన్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆ డ్రోన్ ని జూరిచ్ కి పంపిస్తుంది. ఒకవేళ జార్గన్సన్ మనుషులు ఫ్లైట్ ట్రాక్ చేసినా అది వాళ్ళు అనుకున్న ప్రదేశంకే వస్తుందని అనుకుంటారు. A380 ఫ్లైట్స్ లోని ప్యాసింజర్ కి ఫ్లైట్స్ ని కార్టినాకి డైవర్ట్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేస్తారు. దీంతో జార్గన్సన్ మనుషులు తమ దగ్గర దాచిన వస్తువులతో గన్స్ తయారు చేసి ఫ్లైట్ అటెండెంట్ కి గన్ చూపించి ఫ్లైట్ జూరిచ్ వెళ్లేలా పైలట్ కి చెప్పమని అంటాడు. కాకపోతే మ్యాగ్నస్ సేఫ్ ఓపెన్ చేయడానికి టైం అవసరం పడుతుంది కాబట్టి సైరస్ అబ్బి జార్గన్సన్ మనుషులతో ఫైట్ చేస్తారు. మ్యాగ్నస్ సక్సెస్ఫుల్ గా గోల్డ్ సేఫ్ ఓపెన్ చేస్తాడు. A380 కార్టినాలో చిన్న రన్వే అవ్వడంతో అతి కష్టం మీద ల్యాండ్ అవుతుంది. ఆ ప్లేన్ వెనకాలే ప్రైవేట్ జెట్ ని కూడా కష్టంతో ల్యాండ్ చేస్తుంది. కాకపోతే జార్గన్సన్ మనుషులు సైరస్ టీమ్ ని బంధించి జార్గన్సన్ కి విషయమంతా చెప్తారు. దీంతో జార్గన్సన్ వారందరినీ గోల్డ్ ని ఇటలీకి తీసుకుని రమ్మని చెప్తాడు. సైరస్ టీమ్ ని బంధించి గోల్డ్ తో సహా ఆ జెట్ లో బయలుదేరుతారు జార్గన్సన్ టీమ్. A380లో జరిగిన గొడవ గురించి వీరందరూ జెట్ లో వెళ్లడం గురించి అబ్బీ పై అధికారి హక్స్లేకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. హక్స్లే అబ్బీ గురించి సైరస్ టీమ్ ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆ జెట్ ని పేల్చేయమని నాటో ఎయిర్ ఫోర్స్ కి సందేశం ఇస్తాడు. ఎయిర్ ఫోర్స్ వారు జెట్ ని పేల్చేస్తామని సందేశం ఇస్తారు. దీంతో సైరస్ అబ్బీ ఆ జార్గన్సన్ మనుషులతో ఫైట్ చేసి రిమోట్ ద్వారా ప్లేన్ అండర్ ఐజాక్ అని సివిలియన్స్ ఉన్నారని టెక్స్ట్ డిస్ప్లే చేస్తారు. దీంతో ఎయిర్ ఫోర్స్ వారు ఆ ప్లేన్ ని పేల్చకుండా వెళ్లిపోతారు. కాకపోతే జెట్ నడుపుతున్న కామిలాతో జార్గన్సన్ మనిషి జెట్ ని జార్గన్సన్ ఇంటి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయమని అంటాడు. దీంతో కామిలా అతనితో ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ లో కామిలా చేయికి గాయమవుతుంది. జెట్ ని వదిలేయడంతో సైరస్ అబ్బీ కలిసి అనువైన ప్రదేశం దొరకడంతో జెట్ ని జార్గన్సన్ కాంపౌండ్ లోనే క్రాష్ ల్యాండ్ చేస్తారు. వీరిని గమనించిన జార్గన్సన్ లావితాన్ అక్కడికి వస్తారు. కాకపోతే ఉన్న వారిలో ఒకరు ఇంటర్పోల్ ఆఫీసర్ అని లావితాన్ మనిషికి మెసేజ్ వస్తుంది. దీంతో ఆమె ఈ డీల్ క్యాన్సిల్ చేస్తుంది. కోపంతో జార్గన్సన్ ఆవిడను షూట్ చేస్తాడు. నెక్స్ట్ సైరస్ ని షూట్ చేద్దామనుకునే లోపే అక్కడికి లోకల్ పోలీసులు వస్తారు. జార్గన్సన్ అది తన ప్రాపర్టీ అని వాళ్ళని అరెస్టు చేయమని అంటాడు. ఈ లోపు సైరస్ ఎంఐసన్ సహాయంతో జార్గన్సన్ చేసిన పనిని జెట్ బాటమ్ డిస్ప్లేలో వచ్చేలాగా చేస్తాడు. దీంతో పోలీసులు జార్గన్సన్ ని అరెస్టు చేస్తారు. హక్స్లే టీం కూడా అక్కడికి వస్తారు. హక్స్లే ఎయిర్ ఫోర్స్ జెట్స్ ని పంపించాడని తెలియడంతో అబ్బీ అతన్ని కొట్టి జాబ్ నుండి మానేస్తున్నా అని చెప్తుంది. తర్వాత సైరస్ వాళ్ళతో కలిసి వెళ్లిపోతుంది. కొన్ని వీక్స్ తర్వాత సైరస్ అబ్బీని ఒక ప్రదేశంకి తీసుకొని వెళ్తాడు. అక్కడే తనకి అసలు నిజం చెప్తాడు. జార్గన్సన్ గోల్డ్ మొత్తం కొట్టేశామని, అందుకోసం ముందుగానే ఫేక్ గోల్డ్ ని ప్లేన్ లో ఎక్కించి ఒరిజినల్ గోల్డ్ ని పారాచూట్ సహాయంతో కింద పడేస్తారు. ల్యూక్ నిజంగా టీం నుండి తప్పుకోలేదని, ఈ గోల్డ్ ని ట్రాక్ చేయడానికి కిందనే ఉంచామని, టీం అంతా కలిసి ఆ ఒరిజినల్ గోల్డ్ ని బయటికి తీయగానే మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.